ప్రియుల దేవుని వాక్యములో నుండి మార్కు సువార్త 10వ అధ్యాయము. మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనం చదువుకుందాం. 45వ వచనం. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చెననెను. ఇక్కడ మనం చదివిన ఈ వాక్య భాగంలో ఈ మొదటి 4 పుస్తకాలు అనగా క్రొత్త నిబంధనలో 4 పుస్తకాలు మనం చూస్తే, ఆ మొదటి 4 పుస్తకాలు మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. ఇవి మొదటి 4 పుస్తకాల పేర్లు. అయితే ఈ 4 యేసు ప్రభువుని వేరువేరు పేర్లతో రాయటం జరిగింది. ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో రాశారు. మత్తయి సువార్తలో మత్తయి అనే ఆయన యూదుల రాజు అని రాయటం జరిగింది. యూదుల రాజు అంటే యేసుక్రీస్తు ప్రభు. తర్వాత మార్కు తన సువార్తలో ప్రభువును గూర్చి రాస్తూ పరిచారకుడు లేక దాసుడు అని రాశాడు. పరిచారకుడు లేక దాసుడు, ఆ పేరుతో రాశాడు మార్కు. అనగా యూదులు రాజు అన్నా యేసు ప్రభువే, పరిచారకుడు అన్నా కూడా యేసు ప్రభువే. తర్వాత 3వ వ్యక్తి లూకా దేవుని గురించి ఏమి రాశాడంటే మనుష్య కుమారుడు అని రాశాడు. ఎందుకంటే మరి మరియకు జన్మించాడు కాబట్టి ఆయన మనుష్య కుమారుడు అని అన్నాడు. సన్ ఆఫ్ మ్యాన్, మనుష్య కుమారుడు. తర్వాత 4వ పుస్తకం యోహాను సువార్త, యోహాను రాశాడు. ఆయన ఏమన్నాడంటే ఈయన దేవుని కుమారుడు అని అన్నాడు. సన్ ఆఫ్ గాడ్. అంటే 4 పేర్లు పెట్టారు దేవునికి. మత్తయి యూదుల రాజు అన్నాడు. మార్కు పరిచారకుడు దాసుడు అన్నాడు. లూకా మనుష్య కుమారుడు సన్ ఆఫ్ మ్యాన్ అని రాశాడు. అలాగే యోహాను అయితే దేవుని కుమారుడు సన్ ఆఫ్ గాడ్ అని రాశాడు. వీళ్ళు 4 పేర్లు ఎందుకు పెట్టారు? 4 ఒకే పేరుతో పిలవచ్చు కదా అనంటే, వారు దేవునిని అలా అర్థం చేసుకున్నారు. మార్కు యేసు ప్రభుని రాజు అని పిలిచాడు. ఎవరి రాజు అంటే యూదుల రాజు అన్నాడు. యూదుల రాజు అని ఎందుకు అన్నాడంటే, క్రొత్త నిబంధనలో మత్తయి సువార్త మొదటి పుస్తకం, అంతకు ముందు ఉన్న పుస్తకాలు
అనగా పాత నిబంధన గ్రంథంలో ఉన్న పుస్తకాలు వాళ్లకు రాజులు అలవాటయ్యారు. ఆ పాత నిబంధన కాలంలో ఉన్న ప్రజలు రాజులకి అలవాటయ్యారు. అంటే రాజ్య పరిపాలన, రాజ్యము, రాజు పరిపాలించటం, ఇలాగూ రాజు 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 అని ఈ ప్రజలు పాత నిబంధన కాలంలో ప్రజలు ఆ దేశాన్ని ఏలేవాడిని రాజు అని అంటారు. అందుకనే ఆ రాజులు ఏలే కాలాన్ని రాజుల కాలము, రాజుల గ్రంథము అన్నాము. అలాగే దినవృత్తాంతముల గ్రంథంలో కూడా రాజులే పరిపాలిస్తారు. వీళ్ళంతా రాజ్య పరిపాలన, రాజరికపు కాలం. ఇప్పుడు ఆ పాత నిబంధనలో ఉన్న మనుషులు క్రొత్త నిబంధనలోనికి వచ్చేసరికి మొదటి తరంగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి రాజులంటేనే అలవాటు, దేవుడంటే పెద్దగా తెలియదు ఆ ప్రజలకి. అందువలన రాజులు అంటేనే వాళ్ళకి అర్థమవుతుంది. అందుకని యోధా జనాంగానికి ఈయన ఒక రాజుగా వచ్చాడు అని మత్తయ్య కరెక్ట్గా ఆ ప్రజలకి ఏం చెప్పాలో అదే చెప్పాడు. అందుకనే యూదుల రాజు అని పిలిచాడు. అంటే ఆ ప్రజలకి మైండ్ అంతా కూడా రాజు, రాజ్యము అనే పేరు అలవాటైంది కాబట్టి ఈయన కూడా ఒక రాజేనయ్యా, యూదులకు రాజుగా పుట్టాడు అని మత్తయ్య కరెక్ట్గా చెప్పాడు ఆ తరానికి. అంటే మత్తయ్యకి దేవుడు ఎలా అర్థమయ్యాడంటే ఆయన రాజు, ఆయన అధికారం కలిగిన వాడు, ఆయన సమస్తము చేయగలిగిన దేవుడు అని చెప్పాడు. అలా అర్థం చేసుకున్నాడు. తర్వాత మార్కు ఎలా అర్థం చేసుకున్నాడంటే ఆయన రాజే, కానీ రాజులాగా ఉండడు ఆయన. రాజు అంటే ఏంటి? సింహాసనం మీద కూర్చోవటం, అలాగే పెద్ద అత్యున్నత సింహాసనం వేసుకోవటం, అనేక మంది వచ్చి భటులు సేవ చేయటం. ఆయన రాజే, కానీ అలా కనపడ్డ మనకి మన మధ్యలోనికి వస్తాడు, మనతో ఉంటాడు, మనతో మాట్లాడతాడు, మనకు సేవ చేస్తాడు, మనకు పరిచర్య చేస్తూ ఉంటాడు, మనకి ఏ ఆపదలు వచ్చినా ఆయన సహాయం చేస్తాడు. అందువలన ఆయన పరిచారకుడు అని చెప్పాడు. పరిచారకుడు అని చెప్పాడు. అంటే మత్తయ్య ఒక రకంగా అర్థం చేసుకొని మార్కు ఇంకొక రకంగా అర్థం చేసుకున్నారు అని అంటే కారణం ఏంటంటే అర్థం చేసుకోవడంలో పొరపాటు కాదు, ఆ దేవుల్లో ఉన్న లక్షణాలు వీళ్ళు చెబుతున్నారు. అది దేవుల్లో ఉన్న లక్షణాలు చెబుతున్నారు. ఇక లోకా ఏం చెప్పాడు అనంటే సన్ ఆఫ్ మ్యాన్, మనుష్య కుమారుడు అని చెప్పాడు. ఎందుకు అలా చెప్పాడు? జక్కయ్య విషయంలో ఆయన ఒక నశించిపోయే వ్యక్తిగా ఉంటే యేసు ప్రభు ఆ మేడి చెట్టు మీద ఉన్న జక్కయ్యను క్రిందకి పిలిచి ఆ జక్కయ్య ఇంటికి వెళ్ళి ఆ ఇంటికి రక్షణ కలుగ చేసి అప్పుడు ఇతడును అబ్రహాము కుమారుడే అని చెప్పాడు. అందుకని అక్కడ ఏమంటాడంటే నశించిన దానిని వెదకి రక్షించటానికి మనుష్య కుమారుడు ఈ లోకములోనికి వచ్చాడు. అంటే మనుష్య కుమారులు ఎలాగుంటారో ఈయన కూడా మనుషుల దగ్గరకు ఒక మనుష్య కుమారుడుగా వచ్చి మనల్ని రక్షించటానికి వచ్చాడు అని చెప్పాడు. తర్వాత యోహోను ఏమంటున్నాడంటే అయ్యా ఆయన రాజే కాదు, ఆయన పరిచారకుడే కాదు, ఆయన నశించిన దాన్ని వెదకి రక్షించే మనుష్య కుమారుడే కాదు, మన దగ్గరకు వచ్చిన ఆయన ఎవరయ్యానంటే దేవుని కుమారుడయ్యా, ఆయన రారాజు కుమారుడు, దేవుని కుమారుడు, పరలోకాన్ని మన మధ్యకు తీసుకొని వచ్చాడు అని చెప్పాడు. ఈ నలుగురు 4 మాటలు చెప్పారు. నలుగురిది కరెక్టే, వీళ్ళది రాంగు అంటానికి లేదు. నలుగురు కూడా 4 రకాలుగా అర్థం చేసుకొని కరెక్ట్ చేశారు. ఇప్పుడు మన బెనిఫిట్ ఏంటంటే దేవుణ్ణి 4 రకాలుగా చూడాలి. మనం ఎన్ని రకాలుగా చూడాలి?
4 విధాలుగా చూడాలి. ఆయన మనకేమై ఉన్నాడు చెప్పండి, అందరూ చెయ్యి పైకి లేపి అందరూ చెప్పండి. ఆయన మనకేమై ఉన్నాడు? మత్తయి ప్రకారం ఆయన ఏమై ఉన్నాడు? మనకు రాజై ఉన్నాడు. మార్కు ప్రకారం ఆయన మనకేమై ఉన్నాడు? పరిచారకుడై ఉన్నాడు. అలాగే లోకా ప్రకారం ఆయన మనకేమై ఉన్నాడు? మనుష్య కుమారుడై ఉన్నాడు. యోహోను ప్రకారం ఆయన మనకేమై ఉన్నాడు? దేవుని కుమారుడై ఉన్నాడు. ఆమేన్. అందరూ చప్పట్లు కొట్టండి, అందరూ దేవునికి స్తోత్రం అని చెప్పండి. ఇప్పుడు దేవుడు మనకి ఎన్ని రకాలుగా అర్థమవుతా ఉన్నాడండి? 4 రకాలు. చెప్పండి ఒక్కొక్కటి. 1 రాజు, 2 పరిచారకుడు, 3 మనుష్య కుమారుడు, 4 దేవుని కుమారుడు. మీ ప్రక్కన వాళ్ళకి చెప్పండి. ఇప్పుడు మీ ప్రక్కన వాళ్ళకి దేవుడు మనకు రాజు అయి ఉన్నాడు అని చెప్పండి. తర్వాత ఆయన మనకు పరిచారకుడై ఉన్నాడని చెప్పండి. తర్వాత ఆయన మనకు మనుష్య కుమారుడై ఉన్నాడని చెప్పండి. ఆ తర్వాత ఆయన మనకు దేవుని కుమారుడై ఉన్నాడు. ఆమేన్. ఏమన్నాడండి? ఆయన మనకి దేవుని కుమారుడై ఉన్నాడు. అయితే పిల్లరా, ఈ 4 మీకు ఏది నచ్చిందో చెప్పాలి. ఏది నచ్చింది? రాజు అనే పదం నచ్చిందా? పరిచారకుడు అనే పదం నచ్చిందా? మనుష్య కుమారుడు అనే పదం నచ్చిందా? దేవుని కుమారుడు అనే పదం నచ్చిందా? ఏది నచ్చింది? చెప్పాలి. ఇప్పుడు ఇదంతా నచ్చే కాలం అండి. అందుకే నచ్చిందా, ఏది నచ్చింది అని అన్నాను. మీరు షాపులకు వెళుతున్నప్పుడు మీ అమ్మటే నేను కూడా వస్తున్నా, మీకు తెలియదు ఆ సంగతి. వాళ్ళ దుంప తీసి గంపకెత్తుతున్నారు మీరు వాళ్ళని. అద్ది అని కింద పడేపిస్తారు, ఇద్ది అని కింద పడేస్తారు, దాన్ని చూస్తారు, ఇది చూస్తారు, ఇది బాగాలేదు, అది బాగాలేదని. ఇక చివరికి వీళ్ళెవర్రా బాబు, ఏ ఊరు నుండి వచ్చారా అని అనుకుంటున్నారు మిమ్మల్ని. ఇవన్నీ నేను కళ్ళతో చూస్తున్నా మీ పక్కనే ఉండి. మీకు నచ్చిందల్లా కొనుక్కునే రోజులు. ఏ రోజులు? మీకు నచ్చింది కొనుక్కునే రోజులు. అయితే ఇప్పుడు ఈ 4 ఏ పదం నచ్చింది మీకు? ఏమా? దేవుని కుమారుడు నచ్చింది, రైట్. ఇంకా అదొకటేనా? ఇక మిగిలిన నచ్చలేదా? ఆయన దేవుని కుమారుడు అని నచ్చింది, రైట్. ఇంకా రాజు అని ఎంతమందికి నచ్చింది? కొంతమందికి అలా నచ్చిందా? రైట్. మరి మనిషి కుమారుడు అనే పదం నచ్చింది ఎవరికి? ఆయన ఎవరి కుమారుడు? మనిషి కుమారుడు. మరి పరిచారకుడు అనే నచ్చింది ఎవరికి? అందరికీ నచ్చింది. కానీ పిల్లరా, దేవుని వాక్యంలో చూస్తే యేసు ప్రభు ఒక రాజుగా ఉండటమే కాకుండా, ఒక దేవుని కుమారుడిగా ఉండటమే కాకుండా, ఆయన మనకు పరిచారకుడుగా ఉంటూ ఉన్నాడండి. నాకైతే పరిచారకుడు అనే పదం నచ్చింది. ఆమేన్. ఎందుకంటే ఆయన ఒక దేవుని కుమారుడిలాగా ఉంటే అసలు నేను ఆయన ముందు నిలబడటానికి కూడా నేను తగను. ఆయన ఒక దేవుని కుమారుడిలాగా, ఆయన ప్రకాశమానమైన వెలుగుగా, ఇందాక మనం పాడేమే, కోటి సూర్యుల కాంతిని మించిన తేజోమయుడవు యేసయ్యా, రాజాది రాజా నీకే హల్లెలూయా, మహిమ ఘనత స్తోత్రం. ఓ రాజాది రాజా నీకే హల్లెలూయా, మహిమ ఘనత స్తోత్రం. అప్పుడేమవుతుందంటే ఆయన దేవుడు, ఆయన దేవుని కుమారుడు, ఆయన గొప్పవాడు, కోటి సూర్యుల కంటే తేజోమయుడు. అమ్మో, నేను జాగ్రత్తగా ఉండాలి, ఆయన ముందు నేను భయభక్తులు కలిగి ఉండాలి. ఏమాత్రం తేడా వచ్చిందో ఏదోటి అయిపోతా నేను. అమ్మో, దేవుడి ముందు చాలా జాగ్రత్తగా ఉండాలని ఎప్పుడు ఈ భయంతోనే బ్రతకాలిక. ఎందుకు? ఆయన దేవుని కుమారుడు, నేను పాపిని.
ఆయన ముందు జాగ్రత్తగా ఉండాలి అని ఆ భయంతో బ్రతకాల్సి వస్తుంది. అదే పరిచారకుడు అని అనుకున్నాను అనుకో, దేవుణ్ణి నేను, ఒక ధైర్యం ఉంటుంది నాకు. నా ప్రక్కనే ఉన్నాడు, నాతో ఉన్నాడు, నా ముందు ఉన్నాడు, నా వెనకున్నాడు, నా ప్రక్కనే ఉన్నాడు, మా ఇంట్లో ఉన్నాడు. నేను అలాగ వెళుతుంటే నా ప్రక్కనే వస్తాడు. ప్రభా సహాయం చేయంటే సహాయం చేస్తాడు. మరి ఈ ఆపదలో ఉన్నానంటే ఆపదలో సహాయం చేస్తాడు. ఆయన నాతో ఒకనగా ఉన్నాడు అని అంటే నా ఫీలింగ్ ఎలా ఉంటుందంటే, ఓహో, దేవుడు నాలో ఉన్నాడు, నేను దేవునిలో ఉన్నాను, ఆయన నేను ఒకటే, నాకు ఆయన సహాయం చేస్తాడు, నేను అడిగితే ఆయన సహాయం చేస్తాడు, నేను ఆయన పని చేయాలి. ఇద్దరం కలిసి కూర్చుంటాం, ఇద్దరం కలిసి తిరుగుతూ ఉంటాం, ఇద్దరం కలిసి మాట్లాడుకుంటాం, ఇద్దరం కలిసి స్నేహం చేస్తాం. ఆయన నేను కలిసి జీవిస్తున్నాము, ఆయన మాట వింటూ ఆయన ప్రక్కన నడుస్తాను అనే ఫీలింగ్తో ఉన్నాను అనుకోండి, ఎలా ఉంటుంది? అది చాలా క్లోజ్గా ఉంటుంది. అది ఆయన దేవుడు అని అంటే, అమ్మో, దేవుడు ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయన రాజు అంటే, అమ్మో, ఆయన రాజు అయ్యా, నాదేముంది సామాన్యుడి, ఆయన తలుచుకుంటే ఏదైనా అయిపోద్ది, ఈ భయంతో బ్రతకాలి. కానీ ఆయన పరిచారకుడు అంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటాం. కాబట్టి ఇప్పుడు ఏది నచ్చింది మీకు? ఇందాకేమో మనిషి కుమారుడు అన్నారు, దేవుని కుమారుడు అన్నారు, రాజు అన్నారు. మరి నాకేమో పరిచారకుడు అనే పదం నచ్చింది అనగానే పార్టీ మార్చి పారేసారేంది మళ్ళీ. పిల్లరా, పరిచారకుడు అనే పదం అండి, ఆయన మనకు వెరీ క్లోజ్, దగ్గరగా ఉన్నాడు అని అర్థం. దేవుని మనస్సు ఎలాంటిదంట చూడండి. మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనం. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకు వచ్చెనను. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములోనికి వచ్చాడు, పుట్టాడు, క్రిస్మస్ పండగ చేస్తున్నాము అని చెప్పుకుంటున్నాం మనము. ఆయన ఎందుకు వచ్చాడు అనంటే, ఎందుకు పుట్టాడు అనంటే, ఇక్కడ ఏమని చదువుతున్నాం? మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమిచ్చుటకును వచ్చెనను. అసలు దేవుడు వచ్చిన ఉద్దేశం ఎక్కడ రాయబడి ఉంది పిల్లరా? ప్రభు ఎందుకు వచ్చారు ఇక్కడికి? క్రిస్మస్ పండగ ఎందుకు చేస్తున్నాం? ఎందుకు దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాం? ఎందుకు క్యారల్ సర్వీసులు చేస్తున్నాం? ఎందుకు ఈ శుభవార్త మన గ్రామాలు చెబుతున్నామంటే, ఆయన మనకు పరిచారము చేయటానికి వచ్చాడు. పరిచారము అంటే అర్థం ఏంటంటే, నీవు ఏ అవసరతలో ఉన్నావో తెలుసుకొని ఆ అవసరతలో నీకు సహాయపడటం, అది పరిచారం. లేక దీన్నే పరిచర్య అని అంటాం. ఇప్పుడు ఇక్కడ మనకి ఈ బలిపీఠం ఇక్కడ ఉంది. సాయంకాలానికి ఇంకొక చోట మనం మీటింగ్ ఏర్పాటు చేసాం అనుకోండి, ఒక పబ్లిక్ మీటింగ్ ఏర్పాటు చేసాం. ఇప్పుడు అక్కడ స్టేజి మీద ఈ బలిపీఠం తీసుకొని వెళ్ళాలి. ఇప్పుడు ఈ బలిపీఠం ఇక్కడ అవసరత ఉంది. సాయంకాలం మీటింగ్కి ఈ బలిపీఠం అక్కడ ఉండాలి. దీనిని తీసుకువెళ్ళి అక్కడ పెట్టడమే ఏమంటాం? దాన్ని పరిచర్య అని అంటాము. అలాగూ ప్రియులరా, దేవుడు నీకు ఏది కావాలో అది సహాయము చేయగలిగిన దేవుడు. క్రిస్మస్ పండుగను మనం అర్థం చేసుకోవాల్సింది, నీ అవసరతలన్నీ ఒక లిస్ట్ రాసుకుంటే, నీ ఇంట్లో అవసరతలు, నీ వ్యక్తిగత అవసరతలు, మన సంఘం యొక్క అవసరతలు, మన సేవా అవసరతలు,
మన సహోదరుల అవసరతలో ఇవన్నీ ఒక లిస్టుగా రాసుకుంటే, ఇవన్నీ రాసి సరుకుల లిస్ట్ రాస్తారే, ఆ విధంగా మన అవసరతలన్నీ రాసి దేవునికి ఎలాగో ప్రభా నా అవసరతలు ఇవి అని ఆయన చేతిలో పెడితే, అవి ఆయన ఒక్కసారి చదువుకొని నీకు 15 రకాల అవసరతలు రాశావు, ఇవన్నీ చదివి ప్రభు ఏమంటాడు, సరే నువ్వు చెప్పావు కదా నాకు, అలాగే చేస్తాను అని అంటాడు. దాన్నే పరిచర్య అంటాము. ఆమేన్. చప్పట్లు కొట్టండి ఒకసారి. ఇప్పుడు మనం ఏమైనా అవసరతల్లో ఉన్నామా? మనం ఏమైనా అక్కర్లో ఉన్నామా? దేవుని దగ్గర నుండి పొందుకోవలసినవి మనకేమైనా అవసరతలు ఉన్నాయా అని ఆలోచన చేసి నీ మనస్సులోకి తెచ్చుకొని వాటిని నువ్వు దేవునికి చెబుతూ ఉంటావు చూడు, వాటిని అవసరతను తీర్చటమే పరిచర్య, పరిచారము. అందుకంట ప్రభు వచ్చింది. అందుకని అక్కడ ఏమేమి చదువుతున్నాం, 45వ వచనంలో, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చెననెను. ఈ మత్తయి సువార్త నుండి యోహాను సువార్త వరకు 4 సువార్తలు మీరు జాగ్రత్తగా చదివితే, మీరు కొంచెం శ్రద్ధగా చదివితే, యేసుక్రీస్తు ప్రభువారు కొన్ని గృహాలకు వెళ్ళటం మనం చూస్తాం. ఆ గృహాలలో కూర్చోవటం చూస్తాం. ఆ గృహస్థుల కొరకు ప్రార్థనలు చేయటం చూస్తాం. ఆ గృహంలో ఉన్న అవసరతలు తీర్చటం మనం చూస్తాం. అది గృహ పరిచర్య. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కొన్ని ఇళ్ళకి వెళ్ళారు. ఆ ఇళ్లలో చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆ చనిపోయిన వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి వాళ్ళకి ప్రార్థన చేసి ఆ చనిపోయిన వాళ్ళని బ్రతికించారు. వారి అవసరత అలాగూ తీర్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఒక సమయంలో సమాధుల దొడ్డికి కూడా వెళ్ళటం జరిగింది. అక్కడ ఒక యవనస్తుడు ఉన్నాడు. వాడు గాజు పెంకులు తీసుకొని శరీరాన్ని కోసుకుంటున్నాడు. రక్తం కారిపోతుంది. గాయాలు చేసుకుంటూ పచ్చిపుండ్లుగా మారిపోయింది శరీరం. ఆ ప్రాంతానికి వెళ్ళి అతనిలో ఉన్న దయ్యాలన్నిటినీ తోలేశాడు. అతను ఒక మంచి యవనస్తుడుగా ఉపయోగపడే ప్రయోజనకరమైన వ్యక్తిగా మారాడు. అక్కడ అతనికి పరిచర్య చేశాడు. దేవునిది పరిచర్య చేసే మనస్సు. నీ అవసరతలు తీర్చే మనస్సు దేవుని మనస్సు. అది మనందరి అవసరతలు తీర్చగలిగిన దేవుడు. నీకు అవసరత అంటూ ఏదైనా ఉంది అనంటే ఆ అవసరతను తీర్చగలిగిన పరిచారకుడు ఉన్నాడు. ఆయన ఎందుకు వచ్చాడంటే నీకు పరిచర్య చేయటానికే వచ్చాడు. యోర్ధాను నదిలో మోషే అనే పిల్లవాడిని వాళ్ళ తల్లి ఒక జమ్ము పెట్టి చేసి ఆ పెట్టెలో పెట్టి ఆ పిల్లవాడిని నీళ్ళల్లో వదిలిపెట్టింది. కన్న తల్లి ఆ పిల్లవాడిని నీళ్ళల్లో వదిలేసింది. ఒక్కసారి చూసుకుంది, ఆఖరి చూపని. నా పిల్లోడిని నీళ్ళల్లో వదిలేస్తున్నాను, పిల్లోడు కొట్టుకుపోతా ఉన్నాడు, వెళ్ళిపోతా ఉన్నాడు. నీళ్లు ఎలాంటి ప్రమాదం అండి మనందరికీ తెలుసు. మొట్టమొదట నీళ్ళల్లో పడ్డ వ్యక్తి
ఆ కాలువలో, ఆ నదిలో ఉన్న నీళ్ళే త్రాగుతాడు. ఆ తర్వాత కడుపు ఉబ్బుతుంది. ఆ తర్వాత బరువు ఎక్కువ అవుతాడు. ఆ తర్వాత నీళ్ళల్లో మునిగిపోతాడు. ఆ తర్వాత శవంలాగా మారిపోతాడు. ఆ స్థితికి మోషేను తన తల్లి వదిలేసింది. నీళ్ళలో పడి కొట్టుకులాడుతూ ఉన్నాడు. బహుశా నీళ్ళలో పడిపోతా ఉన్నప్పుడు ఆ మోషే అనే బాలుడు ఆహా అని పిల్లలు ఏడ్చినట్టుగా ఏడ్చుంటాడు. అమ్మా, నానా, అక్క, అక్క అని ఏడ్చుంటాడు. ఆ కేకలు బహుశా ఒడ్డు నుండి వాళ్ళమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ అక్క విన్నారేమో, కానీ ఏమీ చేయలేని పరిస్థితి. ఆ పిల్లవాడికి ఎవరో సహాయం చేయలేని పరిస్థితి. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆ రాజు కుమార్తెలకు ఆజ్ఞాపించాడు, మీరు వెళ్ళి ఆ బుట్టలో పిల్లోడున్నాడు, ఆ పిల్లోడిని మీరు ఒడ్డుకు చేర్చి మీరు పెంచండి అని చెప్పాడు. దేవుడు ఆ పిల్లవాడికి పరిచారకుడుగా మారిపోయాడు. ఆమేన్. పరిచారకుడుగా మారిపోయాడు. తల్లి వదిలేసుకున్నా, తండ్రి వదిలేసుకున్నా, అక్క వదిలేసిన, తన తోటి వారు వదిలేసుకున్నా, ఆ పిల్లవాడికి దేవుడు పరిచర్య చేసి ఆ పిల్లవాడిని మరి రూపుదిద్ది బ్రతికించాడు దేవుడు. పరిచర్య. అలాగే అబ్రహాముకు పుట్టిన కుమారుడు ఇస్సాకు విషయంలో కూడా అబ్రహామును అడుగుతూ ఉన్నాడు, అబ్రహాం, నీ కుమారుడు నాకు బలిస్తావా? అలాగే ప్రభువా, ఆ కుమారుణ్ణి రా నాయనా, మనం ఆ మోరియా పర్వతం మీదకి వెళదాం రా అని పిలిచాడు. వెళదాం నాన్న అని వెళ్ళాడు. ఆ తరువాత ఆ పిల్లవాడికి ఒక అనుమానం వచ్చింది. నానా, బలినిస్తానని చెప్పావు కదా, మరి ఇక్కడ బలిపీఠం కట్టావు, కట్టెలు పేర్చావు, మరి బలిపశువు ఎక్కడుంది నానా అని అడిగాడు. పిల్లలు అడిగే ప్రశ్నలు కొన్ని అమాయకంగా ఉంటాయి. ఆ పిల్లవాడికి తెలియదు బలిపశువు అతనే అని. బలిపశువు ఏది నానా అని అడిగాడు. తండ్రి దేవుడు చూసుకుంటాడులేయా అని చెప్పాడు. సరే నాన్న అలాగే అన్నాడు. ఆ తర్వాత టైం దగ్గరకు వచ్చింది. కట్టెలు పేర్చేశాడు. ఆ పిల్లవాడినే బంధించాడు. చేతులు కాళ్ళు కట్టేశాడు. ఆ కట్టెల మీద పడుకోబెట్టాడు.